రే ఈ మ్యాచ్లో పక్కా 300 చూస్తాం, డౌటే లేదురా. నా బెట్టు 10,000, నువ్వు పెట్టే నేను చూసుకుంటా. బెట్టింగ్ అంటే బొక్కలో వేస్తారు. అయినా 300 అంటే మేమే మాట్లాడడం మానేసాం దాని గురించి. నాకే వంతులే. మీ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడేది ఆర్ఆర్ గురించి కదా. సూర్యవంశీ 40 balls లో 100. ఓ మీ బౌలింగ్ కదా, 30 balls లో 100 రా. జైస్వాల్ ఒక 40 balls లో 100, దురేల్ ఒక 50 balls లో 100, మొత్తం 300. ఓకే, లేట్ ఎందుకు, నువ్వు కూడా పోయి కొట్టే. చిన్నప్పుడు మా అయ్య ఎంకరేజ్ చేయలేదురా, చేస్తుంటే నిజంగా వచ్చి కొడుతుండే, జస్ట్ మిస్. యా, లేకపోతే ఈ పాటికి నేను సూర్యవంశీ ఓపెనింగ్ వస్తుంది. సరిగ్గా 60 speed తో బాలేస్తే టచ్ కూడా చేయలేవు. సొల్లు చెప్పమంటే మాత్రం బలి చెప్తావు. సొల్లు అని నువ్వు అనుకుంటున్నావు, కుల్లు అని నేను అనుకుంటున్నా. ఎనీవేస్, మీ సంగతి మా వారసుడు సూర్యవంశీ చూసుకుంటాడు. మీ ఫిల్డర్లకి టికెట్లు ఫ్రీగా అవుతాం, స్టాండ్స్ లో కూర్చొని క్యాచ్లు పడతాం. ఓరి దేశాలు, సీన్ రివర్స్ అయితే మొత్తం సెట్ అవుతావులే. మీరు కొట్టాల్సిన 300 మేము కొడతాం అంటున్నా. ఆ సీన్ రివర్స్ గురించి మాట్లాడుతున్నావా? కాదు, మీరు గెలుస్తామంటున్న మ్యాచ్ మేము గెలుస్తామంటున్నాం కదా, ఆ సీన్ రివర్సల్ గురించి చెప్తున్నా. ఐ లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. హలో అనిల్ రాయపూడి సార్, ఇక్కడ ఒకడు కామెడీలు బాగా చేస్తున్నాడు, మన దాంట్లో ఛాన్స్ ఉంది ఏంటి? కామెంట్స్ లేక మీ అందరికి కామెడీ అయిపోయిందిరా. లాస్ట్ ఇయర్ ఉన్నాడు, ఏం పీకారు? ఒరే అంటే మీకు మంటలేస్తుంది, కానీ మీరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే 2024 ఈజ్ జస్ట్ అ ఫ్లూ. అది మళ్ళీ రిపీట్ అవుద్ది అనుకోవడం మీ మూర్ఖత్వం. మూర్ఖత్వం కాదు, నమ్మకం. మా కమిన్స్ ఎలాగో నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేస్తాడు. ఈ రోజు మ్యాచ్ గెలిచి మా నాయకుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్తాం. ఇదిగో నా గిఫ్ట్, మ్యాచ్ అయిపోయి నీకు పనికొస్తుంది. అరే మనల్ని తీసుకొని మీ స్టేడియంకి వచ్చి మన లేడుకు లైవ్ లో చూడాలి కదా. అది మ్యాటర్. ఎస్ఆర్హెచ్ ఎంత లో కాన్ఫిడెన్స్ లో ఉందో ఆర్ఆర్ అంత హై కాన్ఫిడెన్స్ లో ఉంది. ద అన్బీటన్ సైడ్. బట్ అలాంటి టీంని కొడితేనే కదా ఒక మోటివేషన్ వస్తుంది, ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. ఈ రోజు ఎస్ఆర్హెచ్ టార్గెట్ కూడా అదే. సీజన్లో ముందు మ్యాచెస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే ఎస్ఆర్హెచ్ ఈ రోజు ఖచ్చితంగా గెలవాల్సిన సిచ్యువేషన్. మ్యాచ్ ఎలాగో ఉప్పల్లో కాబట్టి స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ సపోర్ట్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ ఆర్ ఆల్వేస్ విత్ దెమ్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద టీమ్. ఫ్యాన్స్కి ఒక చిన్న హోప్ ఇవ్వండి, కొంచెం హోప్ ఇవ్వండి, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. ఎస్ఆర్హెచ్లో నాకు కనిపిస్తున్న మెయిన్ ప్రాబ్లం ఒకే రకమైన 3 బౌలర్స్: హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కర్, ఈశాన్ మలింగా. ఈశాన్ మలింగా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఆయనే కంటిన్యూ అవుతాడు. సో సమ్ స్ట్రిక్ట్ డెసిషన్ షుడ్ బి టేకెన్ బై ద టీమ్. అండ్ నితీష్ కుమార్ రెడ్డికి బ్యాటింగ్లో అండ్ బౌలింగ్లో అప్రాప్రియేట్ ఛాన్సెస్ ఇవ్వాలి. మంచి ఫామ్లో ఉన్నోడిని పక్కన పెడితే అది ద బిగ్గెస్ట్ మిస్టేక్. మనం ఎంత అనుకుని ఏం లాభం, గ్రౌండ్లో ఏం రిఫ్లెక్ట్ అవుతుందో అది చూడాలి. ఇంకా ఆర్ఆర్ గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టాప్ 3లో ఒక్కడు నిలబడినా స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. టాప్ 3 వికెట్స్ ఎంత త్వరగా తీస్తే ఎస్ఆర్హెచ్కి అంత మంచిది. మరి నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో విన్నర్స్ ఎవరో చూద్దాం. 2 మ్యాచెస్ ఆడారు కాబట్టి 2 విన్నర్స్. ఫస్ట్ మ్యాచ్ విన్నర్ విహారీ అండ్ సెకండ్ మ్యాచ్ విన్నర్ దేవరకొండ సురేంద్ర. కంగ్రాట్స్ గైస్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ని క్లిక్ చేసి ప్లేయర్స్ సెండ్ చేయొచ్చు, లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లోకి వెళ్ళి అక్కడ కూడా లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. ఇకపోతే నిన్న నైట్ ద లాంగెస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్లో ఆర్సీబీ మళ్ళీ గెలిచి విన్నింగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది. ముంబైని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆర్సీబీకి అదేం అవే మ్యాచ్ లాగా అనిపించలేదు, ఎందుకంటే స్టేడియం అంతా ఆర్సీబీ అనే ఛాన్స్ మాత్రమే వినిపించాయి. అసలు ఈ రజత్ పటిదార్ అలా ఎలా మారిపోయాడు రా బాబు. లుక్కే కాదు, పర్ఫార్మెన్స్ కూడా దురందర్ రేంజే. ఏ ముహూర్తాన ఆర్సీబీ కెప్టెన్ అయ్యాడో తెలియదు, కానీ అక్కడి నుంచి ఆయన కొత్త అవతారం ఎత్తాడు. ఈయన మన కెప్టెన్ ఏంట్రా బాబు అని ఫ్యాన్స్ అనుకునే స్టేజ్ నుంచి ఈడు రా మన కెప్టెన్ అనుకునే రేంజ్కి ఎదిగాడు. ఇక ఆర్సీబీ ఓపెనర్స్ వికెట్ తీయడానికి ముంబై బౌలర్స్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు, మళ్ళీ లార్డే వికెట్ తీయాల్సి వచ్చింది. అసలు బుమ్రాకి బౌల్ట్కి వికెట్ పడకపోవడం ముంబై మెయిన్ మైనస్ పాయింట్. ఒక్క మ్యాచ్ అంటే పర్లేదు, కానీ ప్రతి మ్యాచ్ ఇదే రిపీట్ అవుతుంది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటే ఏంటో అనుకున్నా. అక్కడ బుమ్రాలు బౌట్లు వికెట్లు తీయడానికి కష్టపడుతుంటే ఇక్కడ కృణాల్ పాండ్యా అవలీలగా వికెట్స్ తీసేస్తున్నాడు. అవలీలగా కంటే అస్తవ్యస్తంగా అనొచ్చేమో. మనోడి బౌలింగ్ యాక్షన్ గురించి అందరికీ తెలిసిందేగా. ఏది ఏమైనా ముంబై ఇలా ఆడితే మాత్రం కష్టమే. ఎస్, రోహిత్ శర్మ రిటైర్డ్ హట్ అయ్యాడు, ఆయన ఉండుంటే మ్యాచ్ గెలిచుండొచ్చేమో, కానీ ఒక్కరి మీద ఆధారపడే టీం కాదు కదా ముంబై. టీమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ స్టార్స్, కానీ ఒక్కరు కూడా కాపాడలేకపోతున్నారు. ముందు మ్యాచ్లో ఎవరైనా కాపాడతారేమో చూద్దాం. ఇవన్నీ పక్కన పెడితే
ముంబై మ్యాచ్ అంటే చాలు అంపైర్ టాపిక్ వద్దన్నా వస్తుంది. టిమ్ డేవిడ్ బాల్ చెకింగ్ నుంచి ఓవర్ మధ్యలో హార్దిక్ పాండ్యా గ్లౌస్ చేంజింగ్ వరకు ఏదో ఒక ఇష్యూ ఉండాల్సిందే. మొన్నే ఫ్రెష్గా సిఎస్కే మ్యాచ్లో స్టబ్స్ ఇష్యూ చూసాం. అదైన వెంటనే నెక్స్ట్ మ్యాచే ఇలా జరగడం అనవసరమైన కాంట్రవర్సీకి స్కోప్ ఇస్తుంది. ఇక్కడ ముంబై ఓడిపోయింది కాబట్టి పర్లేదు, కానీ గెలిచుంటే మాత్రం డిస్కషన్ మ్యాచ్ కంటే దీని గురించే ఎక్కువ ఉండేది. అది కావాలనే అవుతుందో లేదా కోయిన్సిడెంటల్గా అవుతుందో తెలియదు, కానీ ఫ్యాన్స్కి మాత్రం అనవసరమైన తలనొప్పి తెస్తుంది. ఇకపోతే మధ్యాహ్నం ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ మ్యాచ్లో ఎల్ఎస్జీ ఓడిపోయింది. ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో, అది కూడా చిన్నస్వామిలో. ఇంకా దేవుడే కాపాడాలి వాళ్ళని. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కూడా కొట్టండి. థ్యాంక్ యూ.